జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చు. 3 ఏళ్ల వరకు కూడా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ల వరకు అంటే మళ్ళీ ఎన్నికలొచ్చే వరకు కూడా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా కేటీఆర్ పదే పదే చెప్తూ వచ్చాడాయన. జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ గెలవలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా, ఒక ఉప ఎన్నిక తీర్పును, ఒక ఉప ఎన్నికలో పాల్గొన్న ప్రజల తీర్పును మొత్తం తెలంగాణకు రుద్దడం సరైనది కాదు అని ఏం చెప్పాడు కేటీఆర్? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పేశాడు. మరి ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఈ ఫలితం చెంప చెల్లుమనిపించేలా ఉంది. ఎవరికి? కేటీఆర్కు, కేసీఆర్కు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవదని, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, భయంకరమైన వ్యతిరేకత ఉంది. అది మాకు తుఫానులాగా కనబడుతోంది. కనుక ఆ వ్యతిరేక తుఫానులో ఈ జూబ్లీ హిల్స్ అయినా మరొక హిల్స్ అయినా కాంగ్రెస్ కొట్టుకుపోతుందని కూడా ఇండైరెక్ట్గా చెప్పారు వాళ్ళు, కేటీఆర్ అండ్ కో. తీరా ఏం జరిగింది? ఫలితాలు చూస్తే భిన్నంగా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసి ఆ ప్రచారం వల్ల లబ్ధి పొందాలనుకున్నారో, ఆ ప్రచారం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైన వ్యతిరేకత వస్తుందనుకున్నారో, ఇది రౌడీ షీటర్ అనే ట్యాగ్. తీరా ప్రజలు రౌడీ షీటర్గా బీఆర్ఎస్ పార్టీ చిత్రీకరించిన, ముద్ర వేసిన, ఆరోపించిన నవీన్ యాదవ్ని ప్రజలు ఎన్నుకున్నారు. నవీన్ యాదవ్ అయితేనే తమ సమస్యలు పరిష్కరిస్తాడనో, తమకు అందుబాటులో ఉంటాడనో అనుకుని ఉండొచ్చు. ఇంకొకటి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలికి బలకబొమ్మ కట్టుకొని తిరిగాడు. ఆయన రోడ్ షోలు చేశాడు, ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతిక్షణం ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో, ఏ డివిజన్స్లో, ఏ ప్రాంతాల్లో, ఏ సామాజిక వర్గాల్లో ప్రజల మైండ్ సెట్ ఎట్లా మారుతోంది, ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, రాజకీయ బలాబలాలు ఎట్లా ఉన్నాయి, ఎవరు ఏ రకంగా ప్రచారం సాగిస్తున్నారు, వీటికి సంబంధించి సమాచారం తెలుసుకోవడంతో పాటుగా ఆయన మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేశాడు, పర్యవేక్షించాడు, సమీక్షించాడు. ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆయన పనిచేసిన కారణంగానే ఈ రిజల్ట్ వచ్చినట్టుగా మనం భావించాలి. ఇది ముమ్మాటికి నాకు తెలిసినంత వరకు సీఎం ఫ్యాక్టర్. మనం సాధారణంగా చెప్తాం, ఎన్నికల్లో గెలుపోవటంల గురించి విశ్లేషించినప్పుడు ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి అని అన్నప్పుడు, జూబ్లీస్ గురించి మాట్లాడవలసి వస్తే, ఈ ఉప ఎన్నిక ఫలితం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది పక్కాగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్. ఇది బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన ప్రచారంలో తానే స్వయంగా పాల్గొనడంతో పాటుగా మంత్రులందరినీ మోహరింపజేసి, పార్టీ నాయకులను, క్యాడర్లంతా కూడా ఉత్తేజపరిచి, వాళ్లను మోహరింపజేసి, అన్ని బలగాలను దించి, అన్ని విధాలుగా ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచే విధమైన వ్యూహరచన చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది కంటోన్మెంట్ తర్వాత జరిగిన రెండో ఉప ఎన్నిక కనుక ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎన్నిక ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, మరొక ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నిక అయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఫలితాన్ని బ్రహ్మాండంగా ప్రయోగించే అవకాశం ఉంది. ఇది ప్రజల్లో కూడా బాగా ఇంజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ప్రజల్లో బాగా సింక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఫలితం గురించి తెలంగాణ అంతటా చర్చ జరిగింది. అంటే ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైప్ చేశారు. నిజంగా అంత హైప్ చేయవలసింది కాదు. ఎంతైతే వాళ్ళు హైప్ చేశారో అదే స్థాయిలో వాళ్ళు కింద పడిపోయారు. సో ఇప్పుడిక కేటీఆర్ చెప్పినట్లుగా
మనం ఇంకా 3 ఏళ్ళు ఆగాల్సిన అక్కర్లేదు అంటే ఏంటో మనకు తెలియదు. 3 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఆగవలసిన అక్కర్లేదు అని అనడం అంటే మనకు డౌట్ ఏమొస్తుందంటే వీళ్ళకి అర్జెంటుగా అధికారం కావాలి. ఎవరికి? కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, మిగతా వాళ్ళకు. వాళ్ళ అధికారం లేకుండా బతకలేరేమో అని ప్రజలు అనుకునే విధంగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంది. మనం చెప్పేది కాదు. అధికారం కోసం 3 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక కత్తి వాళ్ళకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా? కత్తి మాకివ్వాలి. ఏంటో మరి జూబ్లీహిల్స్ గెలిస్తే కత్తి వాళ్ళ చేతికి వచ్చినట్లు అనుకోవాలా? గెలిచింది అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకుందాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లేదు బీఆర్ఎస్ఏ గెలిచింది అనుకుందాం, కత్తి వాళ్ళ చేతికి ప్రజలు ఇచ్చినట్ల. ఆ కత్తితో వాళ్ళు ఏం చేస్తారని మనం అనుకోవాలి? యుద్ధం ఎక్కడ చేస్తారు? యుద్ధం ఎక్కడుంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో నాకున్న అవగాహన ప్రకారం పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవు. కొన్ని గ్యారంటీలు అమలు చేసి ఉండకపోవచ్చు, కొన్ని గ్యారంటీల అమలులో జాప్యం జరుగుతూ ఉండొచ్చు. దానికి నిధుల సమస్య ఉంది. ఆ నిధుల సమస్య కారణం ఎవరు? కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ హయాంలో 7 లేదా 8 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తం ఖజానాను ఖాళీ చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతే దానికి జవాబు ఎవరు చెప్పాలి? అంటే ఎట్లా దాన్ని అంటే ఏ రకంగా భర్తీ చేయాలి? ఆ కొరతను ఎట్లా భర్తీ చేయాలి? సో నిధుల సమస్య ఒకటి ఉంది, వనరుల సమీకరణ ఒక సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ ఒకవైపు ఉండగా ఇప్పుడు మీరు ఆ గ్యారంటీలు అమలు చేయలేదు, లేకుంటే ఈ హామీలు అమలు చేయలేదు అని ఎంత క్యాంపెయిన్ చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది. సో కేసీఆర్ హయాంలో వీళ్ళు ఖజానాను దివాళా తీయించారని, మొత్తం గల్లాపెట్టెను ఖాళీ చేసి వెళ్ళిపోయారని ప్రజలకు అర్థమైపోయింది. కనుక ఇంకా వాళ్ళు అంటే ప్రజల్ని ఏ రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మభ్య పెట్టే ఛాన్సెస్ లేవు. ఆయన అన్నాడు, బాగానే ఉంది కేటీఆర్, 500 రోజుల్లో ఈ ప్రభుత్వం కొలాప్స్. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది 500 డేసే, అంటే ఆల్మోస్ట్ ఆయన 500 రోజులు అని అంటే నవంబర్లో మనకి ఫలితాలు వచ్చాయి జూబ్లీహిల్స్. అండ్ ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే మేబీ 2027 మార్చి ఏప్రిల్ కల్లా క్లోజ్ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ అనుకున్నాడు. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే ఎందుకు ఈ తొందర తెలియడం లేదు? 2028 చివరి కల్లా ఎన్నికలు రాబోతున్నాయి, అంటే షెడ్యూల్ ప్రకారం 5 years అవుతుంది. అంటే అప్పటిదాకా కూడా ఓపిక లేదు. మాకు ఓపిక లేదండి, మాకు సహనం లేదు, మాకు అర్జెంట్ అధికారం కావాలి, మేము ఆ సీట్లో కూర్చోవాలి, మేము సెక్రటరియట్లో ఆ సీట్లో కూర్చోవాలి, మేము ఆపోజిషన్లో ఉండడం ఏమిటి అనే ఒక బాధ వాళ్ళను వెంటాడుతోంది. దానివలన ఈ సమస్యలు వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన విషయాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మాట్లాడిన విషయాలు కూడా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మాట్లాడితే అవి అతికేవి కావు, అది వర్కౌట్ అయ్యేది కూడా కాదు. కత్తి వాళ్ళకి యుద్ధం మమ్మల్ని చేయమంటారా? ఎవరి కత్తి, ఎవరి యుద్ధం, ఎవరితో యుద్ధం చేయాలి, ఎందుకు చేయాలి, ఏమిటి? 10 ఏళ్లలో మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసి పారేసామని చెప్తున్న వాళ్ళు ఇంకా అసలు కత్తి ఎందుకు, మీరు యుద్ధం ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి? కనుక మొత్తం మీద ఒక కోలుకోలేని దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.